ఇంతకుముందు మీ నాన్నగారు చెప్తున్నారు ఏంటంటే, నీలిమ ఇచ్చినటువంటి ఒక సజెషన్ ఇటువంటి ఒక కథ చేయాలి అని చెప్పేసి అని. మరి ఒక ఎమోషనల్, సోషల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి మీకెందుకు అనిపించింది నాన్నగారికి ఇటువంటి ఒక అడ్వైస్ ఇవ్వాలి అని చెప్పి? అడ్వైస్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదండి. మ్మ్. సో అడ్వైస్ కాదు, Mm. బట్ జస్ట్ లైక్ అ చేంజ్ ఆఫ్ జాన్రా. మ్మ్. అన్ని పీరియడ్ ఫిల్మ్స్ ఏ తీస్తున్నాం అండ్ ఆల్ దట్. సో మ్మ్. వాంటెడ్ టు మేక్ సంథింగ్ కంటెంట్ డ్రివెన్. ఓకే. అలా అనుకున్నప్పుడు యాక్చువల్లీ ద స్టోరీ మై డాడ్ హెడ్ పుట్ ఇట్ టుగెదర్ అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్. చదవంగానే Mm. నాకు మా సిస్టర్ యుక్తకి చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. కానీ ఏంటి ఇలాంటి ఒక సినిమా తీస్తే మన ఆడియన్స్ అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా మ్మ్. అన్న లాంటి ఒక, అంటే దే సో మెనీ సోషల్ ఈవిల్స్ అండి Mm. ఇన్ సొసైటీ. Mm. అది మనం మాట్లాడం కానీ జరుగుతుంటాయి అవన్నీ. Yeah. మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపెట్టాం కానీ ఉన్నాయి మన సొసైటీలో. సో అలాంటివన్నిటి అడ్రస్ చేస్తూ ఒక ఫ్యామిలీని దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. Mm. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. రేపు ఆడియన్సెస్ చూసినప్పుడు కూడా Feb 6th ఐఎమ్ షూర్ దే విల్ బీ షాక్డ్. ట్రైలర్లో రివీల్ చేసిన దానికి అని చాలా కొంతమంది ఎవరో ట్రైలర్లో అన్నీ చెప్పేసినట్టు ఉంది అని అంటున్నారు. మ్మ్. లేదండి, చాలా ఉంది. అన్నీ చెప్పినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా పెద్దవేవో ఉన్నట్టు అనుకోవాలి. అంతే ఓకే. కదా. యా 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 నిజమే. అంటే అన్ని చెప్పినట్టు నాకైతే అనిపించలేదు. ఇంకా ఏదో ఉంది, తెలుసుకోవాలి కదా ఎవరి రోల్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఆ మెసేజ్ కూడా ఏంటి అని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం. మరి ఏంటి ఆ నమ్మకం ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి? అంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా సరే అండి కొత్త కంటెంట్కి యూనో ఏదన్నా ఆనెస్ట్ అటెంప్ట్స్ ఇస్తే దే ఆల్వేస్ రివార్డెడ్ ఇట్. సో అదే నమ్మకం అండి, అంతే. వండర్ఫుల్.